నమస్కారం అండి గురుగారు. మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అసలు కుజ దోషం అంటే ఏమిటి? దీని ప్రభావం ఎలా ఉంటుంది? కుజ దోషము అంటే కుజుడి వల్ల వచ్చే దోషము. ఓకే. కుజుడు అంటే స్త్రీలకు భర్త కారకుడు, పురుషులకు భార్య కారకుడు శుక్రుడు. స్త్రీలకు భర్త కారకుడు కుజుడు కాబట్టి ఈ కుజ దోషం ఉంటే భర్త అనేటువంటి పెండ్లి కాదని, పెండ్లైనా కానీ సుఖం ఉండదని, భర్తతో అన్యోన్యత ఉండదని, అంటే వివాహ విషయంలో వీళ్ళకు సరైనటువంటి జీవితం, వివాహ జీవితం బాగుంటేనే స్త్రీకి బాగుంటుంది. అంటే ఒక పెండ్లీడికి వచ్చిన అమ్మాయికి మంచి భర్త దొరికితే ఇంక ప్రపంచంలో ఇంకేం అవసరం లేదు. ఒక చదువుకునే అబ్బాయికి చదువు బాగా వస్తే ఇంక ప్రపంచంలో ఏం అవసరం లేదు. ఒక పెండ్లైనప్పుడు ఒక అబ్బాయికి సంపాదన బాగుంటే ఇంక ప్రపంచంలో ఏం అవసరం లేదు. ఒక వయసులో వృద్ధులకు ఓపిక ఉంటే చాలు, వాళ్ళకి ఇంకేం అవసరం లేదు. అట్లా ఏజ్ బట్టి స్టేజ్ బట్టి ఒక్కొక్కటి అవసరాలు మారుతూ ఉంటాయి. ఇప్పుడు పెండ్లిడికి వచ్చిన అమ్మాయికి భర్త బాగుంటే ప్రపంచంలో అన్నీ బాగున్నట్టే. బాగా చూసుకునే భర్త ఉంటే ఇంకేం కావాలి అమ్మాయికి? బాధలు ఉండవు. అందువల్ల ఈ కుజుడు 2, 4, 7, 8, 12 ఈ స్థానాల్లో ఉంటే కుజుడు దోషమని, సరైనటువంటి భర్తతో కంఫర్ట్ ఉండదని ఇది బోర్డు పెడేశారు. సరే, జ్యోతిశాస్త్రం సూత్రం కూడా అదే చెప్తా ఉంది. కానీ జ్యోతిష్ శాస్త్రంలో 360 డిగ్రీలు ఉన్నాయి. ఒక 12 రాశులు ఉన్నాయి. ఈ ఒక్కొక్క రాశి 30 డిగ్రీలు ఉంటుంది. 12 మూల 36, 360 డిగ్రీలు. ఈ కుజగ్రహము 2వ ఇంట్లో ఉన్నాడు. 2వ ఇంట్లో ఉండి 28, 29 డిగ్రీస్, 30 డిగ్రీస్ ఉన్నాడు అనుకోండి, ఆడు ఉన్న దోషం పనిచేయదు. ఎందుకంటే ఆయన బలహీనంగా ఉంటాడు, కన్ఫ్యూజన్లో ఉంటాడు. లేదు 1, 2 డిగ్రీలో ఉన్న కన్ఫ్యూజన్గా ఉంటాడు. లేదు కుజుడు రివర్స్ అయినాడు అనుకో, వెనక్కి తిరిగాడు అనుకో, దోషం పనిచేయదు. ఒకవేళ ఉండి గురువు చూశాడనుకో పనిచేయదు. ఒకవేళ ఉండి ఏ రాశిలో ఉంటాడు ఆ రాశ్యాధిపతి చేత చూడబడినాడు అనుకో, తను ఉన్న ప్లేస్లోనే ఏదొక రాశిలో ఉండి ఆ రాశ్యాధిపతి చూశాడు అనుకోండి, కలిశాడు అనుకోండి, దోషం లేదు. ఒకవేళ కుజుడు మేషము, వృశ్చికము, కర్కాటకము, మకరము, ఈ మేషము వృశ్చికాలు సొంత స్థానాలు, కర్కాటకము నీచ స్థానము, మకరము ఉచ్చ స్థానము, ఈ స్థానాల్లో ఉండి అవి 2, 4, 7, 8, 12 స్థానాలు అయితే దోషం లేదు. రవితో కలిసి ఆ స్థానంలో ఉంటే అస్తంగత్వం అయిపోతాడు. రవితో కలిసిన గ్రహం బలహీనం అయిపోతుంది. అప్పుడేమవుతుంది? బలమే లేనప్పుడు అతను దోషం ఎలా ఇస్తాడు? ఇన్ని ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. కుజదోషము అనేదానికి అసలు ఉన్నాడు, ఓకే, ఎలా ఉన్నాడు? ఒక 15 డిగ్రీస్లో ఉంటే యువకుడుగా ఉంటాడు, బలం బాగుంటుంది. ఒక 28, 29 డిగ్రీస్కి వెళ్తే ముసలోడు అయిపోయింటాడు, ఉన్నా కూడా పేరుకే ఉంటాడు. దోషం ఎలా ఇస్తాడు? ఒక 0 డిగ్రీస్ ఉంటే ఒక బాలులాగా ఉంటాడు, చిన్నపిల్లవాడు, మెచ్యూరిటీ లెవెల్స్ లేవు, ఎలా దోషం ఇస్తాడు? కాబట్టి కుజదోషం అనేదాన్ని పతాక స్థాయిలో పెట్టి ప్రచారం జరిగిపోయింది దానికి. ఒకవేళ కుజదోషం ఉంటే ఆ అమ్మాయికి ఎటువంటి భర్త కావాలనేది మ్యాచింగ్ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని కాంబినేషన్ అంటారు. వేస్తే అదే దోషం ఉన్న అబ్బాయి నుంచి వివాహం చేయడము, ఇట్లాంటివన్నీ చేస్తుంటారు. సొల్యూషన్స్ ఉన్నాయి, ఈజీగా సొల్యూషన్స్. ఇది పరిష్కారం లేని సమస్య అయితే కాదు. కాబట్టి ఈ స్థితిగతులు, ఇప్పుడు హైదరాబాద్ నగరం ఉంది, ఒక వ్యక్తి హైదరాబాద్లో ఉండు, ఎక్కడున్నారు అని అడుగుతారు అవతల ఫ్రెండ్. అతను మియాపూర్లో ఉంటే, ఇతను ఉప్పల్లో ఉంటే అంతా హైదరాబాదే. కాబట్టి రాశిలో ఉంటే ఎక్కడున్నాడు? రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి ఒక రాశికి. ఏ నక్షత్రంలో ఉన్నాడు, ఎన్ని డిగ్రీలు ఉన్నాడు, ఎవరి చేతి చూడబడుతున్నాడు, ఎవరితో కలిసి ఉన్నాడు, ఇంత పరిశీలన చేయాలి. వాతావరణము 6 రకాలుగా మారుతుంది భారతదేశానికి. 6 ఋతువులు, 2 నెలలు ఒక ఋతువు, 6 నెలలు 12 నెలలకు 6 ఋతువులు మారుతాయి. గ్రహానికి కూడా వాతావరణం మారుతూ ఉంటుంది, డిగ్రీ మారే కొద్దికి, రాసులు మారే కొద్దికి. అది కరెక్ట్గా ఐడెంటిఫై చేసుకోవాలి. కాబట్టి కుజదోషాన్ని ఎత్తి భూతత్వంలో పెట్టుకునే అవసరం అయితే లేదు. ఆ దోషము చెప్పుకోవడానికి ఉంది, చెప్పుకోవడానికి మాత్రమే ఉంది. దానివల్ల ఏమీ జరిగిపోయింది. అప్పుడు అన్ని శుభంగా ఉన్నాయి మాకు, మేము అన్ని 10 మంది అయ్యవార్లు లేదంటే పెద్దలు చెప్పి బాగుందన్న తర్వాత పెళ్లి చేసామంటారు, కోర్టులో పోయి కొట్టుకుంటూ ఉంటారు. మరి వాళ్ళు ఏ దోషం లేకుండా పెళ్లి చేసుకుంటేనే కదా మరి ఎందుకు సమస్య వచ్చింది? మన కుజదోషం కన్నా తీవ్ర దోషం ఇంకేదో ఉంది కదా. దీన్ని ఒకదాన్ని పట్టించుకుని మిగతా దోషాలు వదిలేస్తున్నారు. ఇది ఏమి చేయదండి, సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే చాలు. కావాలన్నటువంటి అనుకూలతలు ఏర్పడతాయి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.